దావీదు ఓ వ్యభిచారి, హత్యకు కారకుడు, కానీ అతడు నా హృదయానుసారుడు అనేంతగా మారాడు. మోషే హంతకుడు, కోపిష్టి, కానీ నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మరియు సాత్వికుడు అనేంతగా మారాడు. యాకోబు ఓ మోసగాడు, కానీ ఓ దేశానికే ఇజ్రాయేలు అని తన పేరు పెట్టేంతగా మారాడు. పేతురు ఓ అబద్ధికుడు, కానీ ఆత్మల సంపాదనలో చివరికి తానే క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యేంతగా మారాడు. పౌలు ఓ హింసకుడు, దూషకుడు, కానీ తాను ప్రకటించిన సువార్తలో ఎన్నో వేల ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించేంతగా మారాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన పితరులు వాళ్ళ యొక్క పాపాన్ని వదిలిపెట్టి క్రీస్తు కొరకు వాళ్ళు జీవించారు. క్రీస్తుకు ఇష్టమైన బిడ్డలుగా వాళ్ళు జీవించారు. ఈనాడు చరిత్రలో నిలిచిపోయారు. మరి మనము కూడా మన పాపాన్ని వదిలిపెట్టి క్రీస్తును ధరించుకొని మన పితరుల వలె మనము కూడా క్రీస్తుకు ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలని క్రీస్తు మన పట్ల కోరుకుంటున్నారు. ఓకే, మే గాడ్ బ్లెస్ యు ఆల్.